అబ్బబ్బబ్బబ్బా! పుట్టింట్లో మన పెత్తనం ఉంటే ఆ ఫీలే వేరండి. జోక్‌గా అంటున్నాను. సో, ఏంటంటే ఇక్కడ నాన్న ఇల్లు మొత్తం గోపంచతంతో శుద్ధి చేస్తున్నారనమాట. ఇది హాల్ అనమాట. హాల్ ఈ విధంగా డిజైన్ చేశారు. మొత్తం ఇంటీరియర్ వర్క్, హౌస్ ప్లానింగ్, డిజైనింగ్ అంతా మా అన్నదే అనమాట. సో, మా అన్న సివిల్ ఇంజనీరింగ్ చేశారు కాబట్టి, సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా బాగా గ్రాండ్గా అంటే లుక్, అంబియన్స్ చాలా బాగుండేటట్టు చూస్తారు. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పాలు పొంగిస్తారు కదండి. సో నాతో పాలు పొంగిచ్చారనమాట. మీకేమన్నా తెలుసా ఇట్లా ఎందుకు ఆడపిల్లతో పాలు పొంగిస్తారు అని? నాకైతే తెలియదండి, చెప్పారని చేశాను. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇక్కడ సింగిల్ పొయ్యి ముట్టించకూడదంట ఎప్పుడైనా కానీ. సో అందుకని 2 పొయ్యిలు ముట్టించమన్నారు పంతులు. నెక్స్ట్ ఇక్కడ పాలు పొంగిస్తున్నాను, నేనే పెట్టాను అనమాట. నేను ఒక పక్క ఈ పాలు పొంగిస్తుంటే నెక్స్ట్ అమ్మ వాళ్ళు నెక్స్ట్ పూజకు అన్నీ రెడీ చేసుకుంటున్నారు అటు సైడు. సో పాలు పొంగించడానికి కష్టపడాల్సి వస్తుంది అనుకున్నాను, కానీ చాలా ఈజీగానే అయిపోయింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పోయి మట్టించాను. అంటే అంతా సిలిండర్ గ్యాస్ యూజ్ చేస్తాం కదండి. సో అందుకని ఇక్కడ అమ్మ వాళ్ళు దేవుని గదిలో పూజ చేస్తున్నారు, దీపం వెలిగిస్తున్నారు. ఇది దేవుని గది అనమాట. ఇది యాక్రోలిక్ పెయింటింగ్ అంటారు కదండి, అది వెంకటేశ్వర స్వామిది. ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఫిక్స్ చేయించాడనమాట అన్నయ్య. సో ఇదన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం. ఇది పూజా హాల్లో చేశారు కదండి. ఇక్కడ కలశాలంతా పెట్టి ఈ విధంగా డెకరేట్ చేశారు అంత పంతులు గారు. ముందు రోజే వచ్చి డెకరేట్ చేశారు. నెక్స్ట్ డే కష్టపడకూడదు, ఫాస్ట్గా తొందరపడకూడదు అని చెప్పేసి ప్రశాంతంగా చేయాలని చెప్పి ముందు రోజే అంత క్లియర్ చేశారు. ఇక్కడ ఫైనల్గా పాలైతే పొంగిచ్చేసానండి. కంప్లీట్ అయిపోయింది నా వర్క్ అక్కడికి. సో ఫైనల్లీ హ్యాపీ ఎండింగ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ అండి.